గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రమే శ్రీ సోమనాథ్ స్వామి దేవాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం శ్రీ సోమనాథ లింగం. దీనినే ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో శివుడు సోమేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. అరేబియా సముద్ర తీరాన వెలసిన పుణ్యక్షేత్రం కాబట్టి సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్లతో నిర్మించిన గట్టు మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. సత్యయుగంలో సోమరాజు అనే రాజు ఈ ఆలయాన్ని మొదటిసారి బంగారంతో నిర్మించాడని కొన్ని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. చారిత్రక కథనాల ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, త్రేతాయుగంలో రావణుడు వెండితో నిర్మించగా ద్వాపరయుగంలో కృష్ణుడు చెక్కతో నిర్మించాడు. తరువాత భీముడు రాతితో ఆలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాల ద్వారా ఈ ఆలయం మొదటిగా 1వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తరువాత క్రీస్తు శకం 722లో, తిరిగి క్రీస్తు శకం 649లో, ఆ తరువాత 12 నుండి 13వ శతాబ్దంలో, ఆ తరువాత 1114 సంవత్సరంలో, మరల 1296వ సంవత్సరంలో, 1299వ సంవత్సరంలో, ఆ తరువాత 1325 నుండి 1331వ సంవత్సరంలో, ఆ తరువాత కాలంలో 1479వ సంవత్సరంలో, తరువాత 1783వ సంవత్సరంలో నిర్మించారు. ఇప్పుడున్న ఆలయాన్ని భారతదేశం స్వాతంత్ర్యం పొందాక డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేతుల మీదుగా మే 11, 1971వ సంవత్సరంలో లింగ ప్రతిష్ఠ గావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. దీనినే మే 19, 1970వ సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా వారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. శివపురాణం ఆధారంగా చంద్రుడు దక్షిణి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నారు. అందరి భార్యలలో రోహిణి అనే కన్య అతనికి ప్రీతిపాత్రమైనది. ఆమెపై గల మోహ వ్యామోహంలో చంద్రుడు మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేయడం వలన వారు దానిని అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకున్నారు. దక్షుడు జరుగుతున్న పరిణామాలకు ఆగ్రహించి చంద్రుడిని క్షయరోగగ్రస్తుడు అవమని శపించారు. అప్పుడు చంద్రుడు దేవతల సహాయంతో బ్రహ్మదేవుని సలహాతో 6 నెలల పాటు చంద్రుడు శివ పూజ చేసి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నారు. చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థము. మొదటి పక్షంలో చంద్రునికి ఒక్కొక్క కడ తగ్గుతూ వస్తుందని, రెండో పక్షంలో ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందని పరమేశ్వరుడు చంద్రుడికి వరమిచ్చారు. అనంతరం శివుడు జ్యోతిర్లింగంగా కొలువై భక్తులను ఆశీర్వదిస్తాను అని వరమిచ్చారు. శాపం నుండి విముక్తి పొందిన తరువాత చంద్రుడు తాను ప్రతిష్ఠ చేసిన శివలింగంలో నివసించమని శివుడిని ప్రార్థించారని చెబుతారు. శివుడు చంద్రుని ప్రార్థనను అంగీకరించి ఆ శివలింగంలో ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అప్పటి నుండి ఈ శివలింగాన్ని సోమనాథ జ్యోతిర్లింగంగా పూజించడం ప్రారంభించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ పుణ్యక్షేత్రం శివభక్తులకు మాత్రమే కాక విష్ణు భక్తులకు కూడా సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతారాన్ని చాలించినట్లు ప్రతీతి. సోమనాథ జ్యోతిర్లింగం గురించి శివపురాణం, స్కంద పురాణం, ఇతర పవిత్ర గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శనంతోనే భక్తులు మోక్షాన్ని పొందుతారని, పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా శివుని ఆశీస్సులతో పాటు పార్వతీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. సోమనాథ్ ఆలయంలోని సమంతక మణి అనే అద్భుత రత్నం ఉందని చెబుతారు. దాన్ని తాకిన ప్రతిదీ బంగారంగా మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమంతక మణిని జ్యోతిర్లింగం లోపల దాచారని పురాణ కథనం. ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయం ప్రాంగణంలో కుడివైపున ఉన్న కపర్తి వినాయక మందిరాన్ని దర్శించుకుంటారు. అనంతరం భక్తులకు దిగ్విజయ ద్వారం దర్శనమిస్తుంది. ఆ తరువాత లోపల ఉన్న మృత్యుంజయ మందిరాన్ని చేరుకుంటారు. ఈ మందిరంలో వందలాది మంది భక్తులు మృత్యుంజయ మంత్రం లిఖిస్తూ జపిస్తూ ఉంటారు. అనంతరం అంతరాలయంలో నందీశ్వరుడిని, దాని పక్కన ఉన్న తాబేలు శిలారూపం భక్తులకు దర్శనమిస్తాయి. గర్భాలయానికి ముందు మండపంలో ఎడమవైపున గణపతి, కుడివైపున హనుమంతుడు దర్శనమిస్తారు. అనంతరం గర్భాలయం లోపల ఉన్న సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని భక్తితో తండ్రి పరమేశ్వర మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ప్రణవిల్లుతారు. గర్భాలయంలో సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఆలయ
ఆలయం బయట ఉన్న మరో సోమనాథ్ మందిరాన్ని చేరుకుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ మందిరాన్ని 1783వ సంవత్సరంలో అహల్యాభాయ్ హోల్కర్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పై భాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. అనంతరం కింద భాగంలో ఉన్న పాతాళ మందిరాన్ని చేరుకుని పార్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి మరియు సరస్వతీదేవిని దర్శించుకుంటారు. అలా దేవతామూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. అనంతరం దగ్గరలో ఉన్న బాల్క తీర్థంను సందర్శిస్తారు. ఈ తీర్థం సోమనాథ్ మందిరానికి 4 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వేటగాడు సంధించిన విషపు బాణం తన కాలి బొటన వేలుకు తగిలి అవతారం చాలించి తిరిగి వైకుంఠం చేరుకుంటారు. ఆ వేటగాడు ఎవరో కాదు, పూర్వజన్మలో రాముడు చేత సంహరించబడిన వాలియే. ఈ ఆలయం లోపల శ్రీకృష్ణుని విగ్రహం, వేటగాడు మరియు పురాతన కాలం నాటి చెట్టుకాండాన్ని చూడవచ్చును. ఈ ఆలయం పక్కన చిన్న కుండం మరియు శివాలయం కూడా ఉంటాయి, దర్శించుకోండి. ఇప్పుడు మీరు ఆలయ సమీపంలో ఉన్న ప్రదేశాలన్నీ సందర్శించాలి. ముందుగా గోలోక్ ధామ్ చేరుకోవాలి. గోలోక్ ధామ్ సోమనాథ్ మందిరానికి 2 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. బాల్క తీర్థంలో శ్రీకృష్ణుని కాలి బొటన వేలుకు బాణం తగిలిన తర్వాత కొంత దూరం ప్రయాణించి ఈ ప్రదేశంలోనే తన శరీరాన్ని విడిచారు, అందుకని గోలోక్ ధామ్ అని పిలుస్తారు. ముందుగా ఎడమవైపు మనకి గీతా మందిరం కనిపిస్తుంది. ఆలయ గోడలపై భగవద్గీత శ్లోకాలు చిత్రలేఖనం చేశారు. గీతా మందిర్ పక్కనే బలరాముని గృహ ఉంటుంది. ఈ గృహలోనే బలరాముడు యోగ సమాధి చెందారట. పక్కన లక్ష్మీనారాయణ మందిరం ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణ మందిరానికి ఎదురుగా ఉన్న మండపంలో శ్రీకృష్ణుని పాదాల గుర్తులు చూడవచ్చు. త్రివేణి సంగమము సోమనాథ్ మందిరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో హిరణ, కపిల మరియు సరస్వతి నదులు సంగమిస్తాయి. అనంతరం అరేబియా సముద్రంలో కలిసిపోతాయి. త్రివేణి సంగమము ఎదురుగా కామనాథ్ ఆలయం ఉంటుంది. ఈ ప్రదేశంలో శంకరాచార్యులు చాలా కాలం ధ్యానం చేశారట. లోపల శంకరాచార్యులు గారు తపస్సు చేసిన గృహం ఉంటుంది, దర్శించండి. రామాలయం సోమనాథ్ మందిరానికి 1 కిలోమీటర్ దూరంలో త్రివేణి సంగమము దగ్గరలో ఉంటుంది. ఇది వర్తమాన కాలంలో కట్టిన ఆలయం. దీనికంటూ ఎటువంటి చరిత్ర లేదు. ముందుగా రామాలయాన్ని దర్శిద్దాం. రామాలయం వెనక నుంచి పరశురాముల యొక్క ఆలయం ఉంటుంది. క్షత్రియులను సంహరించిన తర్వాత పరశురాముడు తన పాపాలను ప్రక్షాళన చేసుకున్నటకే శివుని కొరకు ఈ ప్రదేశంలో తపస్సు చేశారట. పరశురాముడిని దర్శించి అనంతరం సోమనాథ్ బీచ్ కు చేరుకోవాలి. సోమనాథ్ బీచ్ కి మందిరానికి 0.75 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ బీచ్ దగ్గర మనం సన్సెట్ ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి మనం సోమనాథాలయాన్ని కూడా వీక్షించవచ్చును. ఆలయంలో మనకు బాణస్తంభం కనిపిస్తుంది. ఈ స్తంభంలో ఉన్న బాణము దక్షిణ రేఖ వైపు భూమికి సంబంధించిన ఆనవాలు లేవని సూచిస్తుంది. అంటే ఈ స్తంభం నిర్మించేటప్పుడే భారతీయులకు భూమి గుండ్రంగా ఉంటుందని, దక్షిణ ధ్రువం వైపు ఏమి ఉండవని, కేవలం నీరు మాత్రమే ఉంటాయని ముందుగానే తెలుసు. ఈ స్తంభం క్రీస్తు శకం 600 సంవత్సరాలు పూర్వం నిర్మించారని అక్కడి శాసనాలు తెలుపుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి సోమనాథ్ మందిరం ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు మార్గం ద్వారా రావాలనుకునేవారు రైలులో మొదట రాజ్కోట్ లేదా అహ్మదాబాద్ చేరుకోవాలి. అక్కడి నుండి బస్సులో లేదా క్యాబ్లో 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి సోమనాథ్ చేరుకోవచ్చు. అదేవిధంగా సోమనాథ్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరవల్ రైల్వే స్టేషన్ కు రాజ్కోట్ నుంచి రైలు కూడా అందుబాటులో ఉంటాయి. విమాన మార్గం ద్వారా రావాలనుకునేవారు గుజరాత్ లోని రాజ్కోట్ లేదా అహ్మదాబాద్ చేరుకోవాలి. అక్కడ నుంచి బస్సులో లేదా క్యాబ్లో 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి సోమనాథ్ చేరుకోవచ్చు. బస్సు మార్గం ద్వారా రావాలనుకునేవారు గుజరాత్ లోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్ నుండి అయితే 400 కిలోమీటర్లు, రాజకోట్ నుండి అయితే 190 కిలోమీటర్లు మరియు ద్వారకా నుండి అయితే 230 కిలోమీటర్లు ప్రయాణం చేసి సోమనాథ్ చేరుకోవచ్చు. అయితే ఈ సోమనాథ్ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారిని మనం దర్శించుకోవచ్చు మరియు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి రాత్రి 7 గంటలకు హారతి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసింది కదండి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ ఆలయంను ఎలా దర్శించాలని. మరిన్ని ఇలాంటి భక్తి రసమైన వీడియోలు మరియు వాస్తు చిట్కాలు కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ ని షణ్ముఖ్ కాలేపు.